గురుకుల బాలికల అద్భుత విజయం. ఏజీఎఫ్ఐలో 2 స్వర్ణాలు, 2 కాంస్యాలు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల బాలికలు 69వ ఎస్జీఎఫ్ఐ అంతర్జిల్లా స్థాయి అండర్-14 విభాగంలో అద్భుత ప్రతిభ కనపరిచారు. ఎండి తహనియా 32 కేజీలు, కె సహజ 44 కేజీల విభాగంలో 2 బంగారు పతకాలు సాధించగా, వెన్నెల 27 కేజీలు, మధుప్రియ 36 కేజీలు 2 కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఈ విజయంతో వారు జనవరి 6 నుండి 11 వరకు పంజాబ్ రాష్ట్రాల్లో లూధియానాలో జరిగే 69వ ఏజీఎఫ్ఐ జాతీయ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యారు. ప్రధాన ఉపాధ్యాయులు రారు ఉమామహేశ్వరి, శిక్షణ ఇచ్చిన పీఈటీ సరిత, పీడీ పద్మ నాగరాజులను అభినందించారు. ముస్లింలపై దాడుల గురించి ప్రశ్న, ప్రొఫెసర్ సస్పెండ్. ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ BA సెమిస్టర్ పరీక్షల్లో భారతదేశంలో ముస్లింలపై జరుగుతున్న దారుణాల గురించి రాయండి అని వివాదాస్పద ప్రశ్న అడిగిన ప్రొఫెసర్ బాలాజీపై యూనివర్సిటీ యాజమాన్యం వేటు వేసింది. ప్రశ్న రాజకీయ, మతపరమైన పక్షపాతంతో కూడుకున్నదని ఫిర్యాదు రావడంతో విచారణ కమిటీని ఏర్పాటు చేసి నివేదిక వచ్చే వరకు ప్రొఫెసర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాలమూరు రంగారెడ్డి పథకంపై బీఆర్ఎస్ నిర్లక్ష్యం అంటూ మంత్రి ఉత్తమ్. మీ కలలు ఇల్లు ఇప్పుడు మరింత అందుబాటులో. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. వైభవ్ సూర్యవంశిని ఎగతాళి చేసిన షాక్ ఫ్యాన్స్ వీడియో వైరల్. గంజాయి విక్రయాన్ని ఎత్తించిన 3 యువకులు అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలోని కార్గిల్ సెంటర్ వద్ద వాహనాల తనిఖీలో భాగంగా గంజాయి విక్రయాన్ని ప్రయత్నిస్తున్న నవీన్, విజయ్, ప్రణీత్ అనే 3 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకొని పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి వంటి మత్తు పదార్థాల సరఫరా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రెండో T20 తొలి వికెట్ కోల్పోయిన భారత్. మేడారంలో శరవేగంగా మహాజాతర పనులు. డ్రోన్ దృశ్యాలు. మదర్ వాలంటరీ ఆర్గనైజర్ అన్నదానం. సర్పంచ్ రామలింగం ప్రశంసలు. కిడ్నీల ఆరోగ్యం ముప్పును గుర్తించే కీలక పరీక్షలు ఇవే. గ్రామాల అభివృద్ధికి కృషి చేయండి. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. ఉపాధి హామీ పథకం పేరు మార్పును సిపి